శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మీన రాశి వారి జాతకులు రాగల 24 గంటల్లో మీ జీవితంలో ఈ మార్పు అయితే ఖచ్చితంగా కలగబోతుంది. వ్యక్తిగతమైన మార్పు ఇది అని చెప్పడం జరుగుతుంది. అసలు ఏం జరగబోతుంది, వ్యక్తిగతంగా మీకు వస్తున్న ఆ మార్పు ఎలా ఉండబోతుంది, శుభ పరిణామాలు తెచ్చిపెట్టబోతుందా తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున మీనరాశి జాతకుల యొక్క మనసు ఆధ్యాత్మికతతో, ఈ యొక్క భావనతో నిండిపోతుంది. ఈ రోజున ఎక్కడికైనా దేవాలయ సందర్శన చెయ్యాలి అంటూ మీ మనసు ఉవ్విళ్లూరిపోతుంది. కుటుంబంతో సహా ఏదేని దేవాలయ సందర్శనకు కూడా వెళతారు. దైవికమైన అంశాలను ఒక పవిత్రమైన వ్యక్తి ద్వారా ఈ రోజున తెలుసుకుంటారు. ఆర్థిక స్థితిగతుల్లో మీకు చాలా వరకు రాగల 24 గంటల్లో కొంత మందకొడిగా ఉండబోతూ ఉన్నది. అయినప్పటికీ కూడాను ఫలితాలు ఊహించిన విధంగానే ఉంటాయి. కొంత ముఖ్యమైనటువంటి పనులలో మీ యొక్క ఉత్సుకత చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే మీ యొక్క సంతానం రీత్యా ఆరోగ్యం విషయంలో కాస్త ఆందోళన కలగబోతుంది. వ్యక్తిగతంగా మీకు ఈ రోజున ఇది కాస్త ఇబ్బందిని, ఆందోళనను కలగచేస్తుంది. వారి పట్ల మీకు ఉన్న ప్రేమ ఈ రోజున మిమ్మల్ని కాస్త మానసికంగా కృంగతీస్తుంది. అభిప్రాయ భేదాల కారణంగా వ్యక్తిగత బంధుత్వాలు ఈ రోజున దెబ్బతినవచ్చు. కావున సమయం యొక్క ప్రాముఖ్యత అర్థం చేసుకోండి. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు మాట విషయంలో కరుకుగా కాకుండా మృదువుగా మాట్లాడండి. ఈ రోజున ఇతరులను అర్థం చేసుకోవాలి. ఇది చాలా అవసరము. ఇలా చేస్తేనే అనేక సమస్యలను తగ్గించుకోవచ్చును. లేదంటే అహంకార పూరిత ధోరణి అవలంబిస్తే గనక ఎదుటి వారితో మీకు ఉన్నటువంటి సత్సంబంధాలు మొత్తం కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా జీవిత భాగస్వామి తరపు బంధువులతో ఈ రోజున మీరు చాలా వరకు కూడాను జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున మీ యొక్క జీవిత భాగస్వామి ప్రవర్తన కూడా మీ యొక్క వృత్తి సంబంధాలను డిస్టర్బ్ చేస్తుంది. పర్సనల్ గా మీకు ఉన్నటువంటి టెన్షన్ మీ యొక్క ప్రొఫెషనల్ జీవితంలో ఎక్కువగా కానవస్తూ ఉన్నది. ఈ రోజున మీరు కాస్త ఎక్కువగా విశ్రాంతి తీసుకుంటే మంచిదని చెప్పడం జరుగుతుంది. రాగల 24 గంటల్లో పని ఒత్తిడి కావచ్చు, వ్యక్తిగత ఒత్తిళ్లు కావచ్చు, మిమ్మల్ని చాలా వరకు కూడాను మానసికంగా టెన్షన్ క్రియేట్ చేస్తాయి. కావున ఈ టెన్షన్ నుండి బయటపడాలి అంటే గనక ఈ రోజున దేవాలయ సందర్శన చేయడమే ఉత్తమమైన మార్గంగా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా శివాలయ సందర్శన చేయండి. మీకు మేలు చేకూరుతుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.